హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజప్రియ వరల్డ్ అండ్ బ్లాగ్. స్కూల్ స్టార్ట్ అయిన థర్డ్ డేనే ఫ్రైడే వచ్చేసింది. ప్రతి సమ్మర్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తామండి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి. అలాగే ఈసారి కూడా బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా ఇంట్లో పూజ ముగించేసుకొని చక్కగా జగ్గయ్యపేట బైక్ మీద నలుగురం వచ్చేసామండి. జగ్గయ్యపేట నుంచి చక్కగా బస్ ఎక్కేసి విజయవాడ బయలుదేరాము. విజయవాడ రావడానికి మ్యాక్సిమం 2 hours పట్టిందండి. బై బస్సు ఎక్స్ప్రెస్ ఎక్కినా సరే 2 hours పట్టింది. పిల్లలేమో బైక్ మీదే విజయవాడ వెళ్దాం అన్నారు, కానీ ఫ్యామిలీతో పాటు ఎందుకు రిస్క్, ఎందుకులే అన్ని అవర్స్ జర్నీ ఎందుకని నేను చెప్పేసి చక్కగా జగ్గయ్యపేటలో బైక్ పెట్టేసి విజయవాడ బస్ ఎక్కేసాము. ఇదిగోండి స్టార్టింగ్ ఎంటర్ అయిపోయామండి విజయవాడ. ఆ కొండలు అవన్నీ చూడండి, ప్రకాశం బ్యారేజ్ అవన్నీ కనపడుతున్నాయి మనకి. ఇయర్లీ చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయండి విజయవాడలో కూడా. ప్రతి సమ్మర్లో కంపల్సరీగా రావాల్సిందే, ఆ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందే. పుట్టి పెరిగింది, నా స్టడీస్ అన్నీ ఇక్కడే కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకొద్దిసేపట్లో మనం విజయవాడ బస్ స్టాండ్కి చేరుకుంటున్నాం. ఇదేనండి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. దీన్ని పురాతన కాలంలో తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని పిలిచేవారంట. ఇది వచ్చేసి విజయవాడ సిటీకి సౌత్ సైడ్ ఉంది, కృష్ణానదికి చాలా దగ్గరగా ఉంది ఈ బస్ స్టాండ్ అనేది. బస్ దిగిపోగానే సిటీ బస్సెస్ ఆగే దగ్గరికి వెళ్ళి లోకల్ బస్సెస్ ఉండే చోట దుర్గమ్మ దేవస్థానం వాళ్ళు పెట్టిన అమ్మవారి దేవస్థానం బస్సు ఉంటుందండి. అది డైరెక్ట్గా ఎక్కితే టెంపుల్ దగ్గర తీసుకెళ్తుందని, కానీ ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడుతున్నాయని చెప్పి ఆ ఘాట్ రోడ్ దగ్గర ఆపేస్తున్నారంట బస్సెస్. అందుకని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళటం రిస్క్ అయిద్దేమో అని చెప్పి ఆటో స్టాండ్ వైపు వెళ్తున్నాము. ఆటో ఎక్కితే పిల్లలతోటి తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పి ఎంత ఎర్లీగా లేచి బయలుదేరినా కూడా విజయవాడ చేరుకునేసరికి 9 అయిందండి టైం వచ్చేసి. ఎక్కడ కుంకుమ పూజకి టైం అయిపోతుందా అని చెప్పి తేజను వాళ్ళ డాడీ ఫాస్ట్గా వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం 1,00,000 కుంకుమార్చన చేయించుకుంటామండి అమ్మవారి దగ్గర. దీనికి వచ్చేసి 1000 రూపీస్ టికెట్. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఏమైనా రేట్స్ ఏమైనా పెరిగినాయేమో. ఇయర్లీ పూజకి ఛార్జెస్ కూడా వాళ్ళు కూడా పెంచేస్తున్నారు. గుళ్ళో కూడా ఎక్కడ చూసినా మనీ ప్రతి ఒక్కదానికి పెంచేస్తున్నారు. ఓకే ఆటో ఎక్కేసాము. ఆటోలో ఇంకా క్లియర్గా కనపడుద్ది చూడండి. ఆటో ఆయనైతే ఎక్కిన దగ్గర నుంచి పిల్లలతో ఎందుకు రిస్క్ పడటం అని చెప్పి లిఫ్ట్కి వెళ్ళిపోండి, చక్కగా టికెట్ తీసుకొని అని చెప్తున్నారు. లిఫ్ట్ ద్వారా వెళ్తే తొందరగా దర్శనం అయిద్ది అని కూడా చెప్తున్నాడు. అదే ఉచిత దర్శనం అయితే 7 అంతస్తులు ఎక్కాలంటండి. 7 అంతస్తులు ఎక్కేసరికి లేట్ అయింది, పిల్లలతో రిస్క్ పడతారని. అమరావతి నేమ్ వచ్చేసింది చూడండి, ఆంధ్ర రాజధాని. వ్యూ అయితే బాగుంది. ఇదిగోండి ప్రకాశం బ్యారేజీ. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కృష్ణమ్మలో. ఇది వచ్చేసినాము ఘాట్ రోడ్. చూసారా మీకు అక్కడ ఓం అనే అమ్మవారిది కనపడుతుంది. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయాలని చూస్తాం, కానీ శుక్రవారం కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అంటున్నారు ఆటో అతను చెప్పాడు. ఓకే, నియర్లీ మనం ప్రకాశం బ్యారేజ్ క్లోజప్లోకి వచ్చేసామండి. ఎదురుగా ప్రకాశం బ్యారేజ్ చక్కగా క్లియర్గా కనపడుతోంది. సమ్మర్లో విజయవాడలో పెద్ద ఎగ్జిబిషన్ కూడా పెడతారండి, చాలా బాగుంటుంది అది. మేమైతే ప్రతి సమ్మర్లో వెళ్ళే వాళ్ళము. బిఫోర్ మ్యారేజ్ టికెట్స్ ఫ్రీగా వచ్చేవి అనమాట. చక్కగా ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళం. అది ఆటో దిగేసాము. ఇక్కడ దిగి లిఫ్ట్కి వెళ్ళిపోండి అని చెప్పేశాడు ఆటో అతను అయితే చాలా మంచి అయినా చక్కగా మనకి తెలియనివన్నీ సజెషన్స్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో. మనకెందుకులే వీళ్ళని దింపితే డబ్బులు వచ్చేస్తాయి అని కాకుండా పాపం పిల్లలతో రిస్క్ పడతారని చెప్పి చాలా మంచిగా సజెషన్స్ ఇచ్చారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం నుంచే మొబైల్స్ అనేవి నాట్ అలౌడ్ అంటండి. మొత్తం తీసేసుకొని లాకర్లో పెట్టేసుకుంటున్నారు. అస్సలు ఇక షాప్స్ ఇవన్నీ మనం వెళ్ళే దారిలోనే పెట్టేశారు. కాకపోతే హై రేట్స్ చెప్తున్నారు ఏవైనా సరే. కొబ్బరికాయ వచ్చేసి 50 రూపీస్ చెప్తున్నారు. ఏది కొందామన్నా చాలా హై రేట్స్ చెప్తున్నారు. ఫ్రైడే కదా, ఎర్లీ మార్నింగే వచ్చేసినట్టున్నారు. ఫుల్గా ఉన్నారండి జనం, బాగా ఉంటారంట ఫ్రైడే. చూసారా అప్పుడే ఎండ మండిపోతుంది. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు జనం. ఇక్కడనే లాకర్స్ అవన్నీ ఉన్నాయండి. మొబైల్స్ వాళ్ళకి చెప్పేసి మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని పెట్టుకుంటే మళ్ళీ వచ్చేటప్పుడు మనం ఆ టోకెన్ ఇస్తే మొబైల్ ఇస్తారు. ఇక్కడతోటి ఎండింగ్. మొబైల్ లోపల పెట్టేసి దర్శనానికి లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్దామని వెళ్తున్నాము. దర్శనం చేసుకుని వచ్చేసరికి 12 అయిందండి. పూజ కూడా చేయించుకొని వచ్చాము, కుంకుమ పూజ. కాకపోతే 1,00,000 కుంకుమార్చనకి టైం అయిపోయిందంట. అష్టోత్తర పూజ చేయించుకొని వచ్చాము. ఇదంతా వచ్చేటప్పుడు తీసిన వీడియో, మొబైల్ తీసుకొని వచ్చేటప్పుడు తీసుకున్న వీడియో. గుడి ఎంట్రన్స్ నుంచి అస్సలు మొబైల్స్ నాట్ అలౌడ్ అని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు.
అందుకే లోపల ఎక్కడ వీడియో తీయటం కానీ పిక్స్ దిగటానికి కానీ అస్సలు కుదరలేదండి. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ అనేవి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బయలుదేరాము బస్ స్టాండ్కి వచ్చేద్దామని చెప్పేసి. అమ్మవారి కొండన్న తీద్దామని చెప్పి తీయటానికి ట్రై చేశాను. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ బ్యానర్సే ఉన్నాయండి మొత్తము. అసలు విజయవాడ మొత్తం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బ్యానర్సే ఉన్నాయి మొత్తం. అవి చూద్దాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారో, ఇంకెంత డెవలప్ చేస్తారో విజయవాడని చూద్దాం నెక్స్ట్ ఇయర్. నాకైతే మనసుకు తృప్తిగా అనిపించిందండి. చక్కగా అమ్మవారి దర్శనం అయింది. టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. ఉచిత దర్శనం ఎందుకులే అని చెప్పి చక్కగా దర్శనం అయింది. కుంకుమ పూజ కూడా చాలా అద్భుతంగా జరిగింది. శుక్రవారం పైగా అమ్మవారి అలంకరణ దివ్యంగా ఉంది. కన్నుల పండగగా రెడీ చేశారు అమ్మవారిని అయితే. మనం వచ్చేదారిలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనపడుతున్నాయి. ఇక బస్ స్టాండ్కి వచ్చేద్దామని చెప్పి బస్ స్టాండ్లో టిఫిన్ చేయలేదు. దర్శనం అయ్యేదాకా టిఫిన్ వద్దని చెప్పి ఇంకా బస్ స్టాండ్లో టిఫిన్ చేసి బస్ ఎక్కేసాము. వెళ్ళేటప్పుడు కూడా చక్కగా కనపడుతుంది అమ్మవారి కొండ. వ్యూ చూసారా, బాగుంది. ఎంతైనా పుట్టి పెరిగిన ఊరు కదండి, అందుకనే నాకు విజయవాడ ఉన్న కనకదుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం. ప్రతి ఇయర్ అందుకనే పెళ్ళైనా సరే మర్చిపోకుండా మేము మా హస్బెండ్ చక్కగా ఫ్యామిలీతో పాటు వచ్చి అమ్మని దర్శనం చేసుకొని అమ్మ దీవెనలు తీసుకొని వెళ్తుంటాము. మర్చిపోకుండా కంపల్సరీ వస్తాము ఎవ్రీ ఇయర్. రాలేదు అనుకో ఖచ్చితంగా ఏదో ఒక సిగ్నల్ ఇస్తుందన్నమాట అమ్మవారు దగ్గరికి రప్పించుకోవడానికి. కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఘాట్ రోడ్ ఎంట్రన్స్లోనే ఆలయం అండి అది. అమ్మవారి విగ్రహం అక్కడ కూడా ఒకటి ఉంది. చక్కగా కింద దర్శించుకొని పైకి వెళ్తారు. అటు ఎల్లో లేదు కాబట్టి వేరే వైపు నుంచి తీసుకొచ్చారు. ఓకే, ఘాట్ రోడ్ మొత్తం కనపడుతుంది. ఓకేనండి, మీరందరూ కూడా అమ్మని దర్శించుకోండి. ఆ అమ్మ కృపా దయ మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ మా ఊరికి మళ్ళీ బయలుదేరాం. చూసారా, పిల్లలు అలసిపోయి నిద్రపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.